విశాఖలోని సీఎం క్యాంపు కార్యాలయం మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం క్యాంపు కార్యాలయం వసతి మంత్రులు సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దసరా అనంతరం విశాఖకు పాలన తరలిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు తగినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో ముఖ్యమంత్రి జగన్ కు క్యాంపు కార్యాలయం వసతితో పాటు మంత్రులు, సీఎంఓ అధికారులు, ఇతర సీనియర్ అధికారుల కార్యాలయాలు వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలో ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి గుర్తింపు కోసం కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలనా శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంతులన అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సి ఉందని కమిటీ తెలిపింది. దీనికోసం సీఎం జగన్ విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి సమీక్షల కోసం విశాఖలో ముఖ్యమంత్రి బస చేయాల్సి ఉన్నందున ఆయనకు క్యాంపు కార్యాలయం బస ఏర్పాటుతో పాటు సీఎంఓలోని అధికారులకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా తరచూ ఆయా ప్రభుత్వ విభాగాల విభాగాధిపతుల ఆయా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం నిన్న మరో ఉత్తర్వు విడుదల చేసింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు స్థానికంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు ముఖ్యమంత్రి సమీక్ష కోసం విశాఖ రావాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్యదర్శులు, హెచ్ఓడీలు విశాఖ లేదా పరిసర ప్రాంతాల్లో ట్రాన్సిట్ వసతి కోసం సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంత వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి నేడు ఈ పిటిషన్పై విచారణ చేపట్టి వాయిదా వేశారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు నాయుడు తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకుని సిఐడి 2 రోజుల పాటు విచారించిందని తెలిపారు. మరో 5 రోజులు కస్టడీ కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందన్నారు. తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టేసిందన్నారు. ప్రజా జీవితంలో ఉన్నానని, చట్టాన్ని గౌరవించే వ్యక్తినని పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడినట్లు లోకేష్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి ఢిల్లీలో అమిత్ షాను కలిసిన లోకేష్ ఒకవైపు చంద్రబాబును అరెస్టు చేయడంతో పాటు మరోవైపు విచారణల పేరుతో తమను వేధిస్తున్నారని ఆయనకు చెప్పారు. తన తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, మీపై ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా లోకేష్ను అడిగారు. జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు ప్రస్తుతం ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసుల విచారణ స్థితి గురించి లోకేష్ వివరించారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడినట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నామని అమిత్ షా లోకేష్తో అన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిందని, జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమావేశం అనంతరం లోకేష్ ట్వీట్ చేశారు. ప్రజలకు సమాచారం అందజేసే ఎన్టీఆర్ జిల్లా సమాచార కేంద్రంను 5 లక్షలతో మరమ్మతులు చేసి నేడు ప్రారంభించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. పథకాలు ప్రజలకు చేరువేయడంతో సమాచార శాఖ క్రియాశీలకంగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. దగ్గరుండి మరమ్మతులు చేయించుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా సమాచార శాఖ కార్యాలయంను, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, మీడియా హాల్ని ప్రారంభించిన సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ సంపత్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లా సమాచార కార్యాలయంను 5 లక్షలతో మరమ్మతులు చేసినట్లు పేర్కొన్నారు. దగ్గరుండి మరమ్మతులు చేయించుకున్న సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వం నిర్వహించే మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే సదుపాయాలు ఉండాలని, అందులో భాగంగానే రీమోడలింగ్ చేశామని స్పష్టం చేశారు. దానికి ఐఎన్పిఆర్ అనేది యాక్చువల్గా ఉన్న గవర్నమెంట్ యొక్క అచీవ్మెంట్స్ని ప్రాపర్గా చేయాలనుకున్నది ఫిజికల్ డిపార్ట్మెంట్. సో దానికి ఈ ఫెసిలిటీస్ అందుకు సార్ ఇది కల్పించాం. సో ఖచ్చితంగా ఈ ఫెసిలిటీస్ మన వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటారనుకుని చెప్పేసి అని కోరుకుంటూ, అంతకుముందు మన సెపరేట్గా ఛాంబర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు కూడా హ్యాపీగా అనేటువంటి ఉన్నారు. ఇది ఒరిజినల్గా మన స్టేట్ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి దాంట్లో డార్మెటరీ సార్. ఇప్పుడే ప్రసాద్ చెప్పినట్టు మన పీడబ్ల్యూడీ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి దాన్ని తీసేటప్పుడు దాని తర్వాత అకామిడేట్ చేయడానికి ఈ విధంగా చేశాము. దెన్ వీళ్ళకి పక్కనే ఒక చిన్న స్మాల్ గెస్ట్ హౌస్ లాంటిది కూడా ఒక రూమ్ కూడా అనేటువంటి ఉంది. దేని గుడ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సార్. సో దీనికి ఈ కార్యక్రమానికి తమరు వచ్చి ఈ విధంగా తమ చేతుల మీద ఇనాగ్రేట్ చేసుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల కంటే సమాచార శాఖకి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు మరింత సమాచారం ఇవ్వడానికి ఈ హాల్ బాగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పథకాలు ప్రజలకు చేరవేయడంలో సమాచార శాఖ క్రియాశీలకంగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఈ ఆఫీసు ఈ రకంగా తీర్చిదిద్దబడిందంటే ముందుగా బిగ్ థ్యాంక్స్ టు ఢిల్లీరావు గారు అండ్ ఆల్సో జేసీ సంపత్ అండ్ జిల్లా యంత్రాంగం ఈ దగ్గరుండి పర్యవేక్షించి ఈ నిర్మాణ బాధ్యతలను ఎత్తుకెత్తుకున్న ఎస్సీపీఆర్ విభాగం, వీళ్ళందరికీ ముందుగా మా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా జిల్లాల్లో అంటే ఐఎన్పిఆర్ ప్రాధాన్యతని గుర్తించి ఐఎన్పిఆర్ విభాగానికి ప్లే చేసే రోల్ని కరెక్ట్గా గుర్తించి దానికి అవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ అయితే కానీ, వనరులు అయితే కానీ ఇవ్వడంలో ఢిల్లీరావు గారు మీరు అన్ని జిల్లాల కంటే దాదాపు మీరే ముందుంటారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆర్థిక స్తోమతతో వైద్యానికి ఇబ్బందులు పడుతున్న గుణదలకు చెందిన ఆటో డ్రైవర్ ప్రసన్న కుమార్, సుమతి దంపతుల పెద్ద కుమారుడు నమన్ వైద్య ఖర్చుల నిమిత్తం దేవినేని అవినాష్ సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఎల్ఓసీను దేవినేని అవినాష్ ఆసుపత్రి యాజమాన్యానికి అందించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని బాలుడి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అందరి సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని, ఆరోగ్య సమస్యలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆయన నగరంలోని గుణదల ప్రాంతంలో నివసించే ఆటో డ్రైవర్ ప్రసన్న కుమార్, సుమతి దంపతుల పెద్ద కుమారుడు నమన్ ఈ నెల
4వ తేదీన ఆడుకుంటూ పడిపోవడంతో వెంటనే నగరంలోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారనే విషయం తెలిసిన వెంటనే అవినాష్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడికి ఆరోగ్య పరిస్థితిపై రెయిన్బో ఆసుపత్రి వైద్యుల నుంచి సమాచారం తీసుకున్నారు. శస్త్రచికిత్స 15 లక్షల రూపాయలు అవుతుందని, అంత ఖర్చు తాము భరించలేమని బాలుడి తల్లిదండ్రులు తెలపడంతో వెంటనే సీఎంఓకు సమాచారం ఇవ్వడంతో 4 గంటల వ్యవధిలో సీఎం సహాయ నిధి నుంచి బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనుమతి మంజూరు చేశారు. ఎల్ఓసీను దేవినేని అవినాష్ ఆసుపత్రి యాజమాన్యానికి అందించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని బాలుడి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి ఇక ముందు కూడా ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీళ్ళ దగ్గరికి ఉదయాన్నే నేను వచ్చి అదేవిధంగా డాక్టర్స్తో మాట్లాడి అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెంటనే తల్లిదండ్రులు ఎదురుగా అదేవిధంగా డాక్టర్ గారు ఎదురుగా ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే కేవలం 2-3 గంటల్లోనే ఈరోజు 7 లక్షల రూపాయలు ఈ బాబు ఒక వైద్య ఖర్చు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎల్ఓసి అనేది శాంక్షన్ చేస్తుంది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు అంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి, ప్రజానికం మంచి కోరే ముఖ్యమంత్రి అనేక మార్గాల ద్వారా ఆ పిల్లవాడి గురించి లేకపోతే తెలుసుకుని వెంటనే ఈ విధంగా ఎల్ఓసీలు కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధులు కానివ్వండి, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అనేక విధాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం గారి జరుగుతుంది. తప్పకుండా ఆ బాబుకి పూర్తి వైద్యం అందే విధంగా పూర్తిగా అన్ని విధాలుగా గారి ప్రభుత్వం తోడుంటుంది గారి సందర్భంగా చెప్తూ గుణదల గంగిరెడ్డి దిబ్బ పైన వైఎస్ఆర్ కాళ్ళ పైన ఉంటాను. నా మిస్సెస్ పేరు సుమతి. మాకు 2 బాబులు. పెద్దబాబు జ్వరంతో బాధపడుతూ 3వ రోజున పిడిసి వచ్చి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు సార్. వెంటనే విజయ హాస్పిటల్కి పడమట డొంకరోడ్డు విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు డాక్టర్ గారు. అది ఎక్కువగా రేజ్ అయిపోవడం మూలంగా ఇక్కడ కుదరదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటే రిక్రూట్మెంట్ ఎక్కువగా ఎక్కడ ఉంది ఏంటని కనుక్కుంటే ఆ డాక్టర్ గారు ఇక్కడ సజెషన్ చేశారు. ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్స్ అనటం ఏంటంటే 3 డేస్లో రికవర్ అయిపోతారు అని చెప్పారు సార్. సరే 3 డేస్ అంటే అపాయింట్ చేసి ట్రీట్మెంట్ చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది సార్. అట్లాగే స్టార్ట్ చేశారు సార్. 3 డేస్ అయినా కానీ తగ్గట్లేదు సార్. ఇప్పుడు ఇది 6వ రోజు సార్. 6వ రోజున రాకపోయేసరికి మా బాబు చదివే స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఈనాడులో న్యూస్ వేశారు సార్. ఆ న్యూస్ స్పందించి అందరూ ఇప్పుడు అవినాష్ గారు రావడం జరిగింది సార్. అవినాష్ గారు వచ్చి మాకు ఈ హెల్ప్ చేస్తున్నారు సార్. విజయవాడ పాలీక్లినిక్ రోడ్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల మైదానం 9 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరిసే విధంగా దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవ కమిటీ చైర్మన్ గోకరాజు గంగరాజు అన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనం, గృహాల్లో కుంకుమార్చన, చండీ హోమాలు చేసుకునే అవకాశం లేని ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మోక్షం పొందగలరని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. నగరంలోని పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల మైదానం నందు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరాజు గంగరాజు, వైస్ చైర్మన్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, ప్రత్యేక సలహాదారుడు కిలారు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వైట్ల కృష్ణ ప్రసన్న, పలువురు సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక సలహాదారుడు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ, రాయి మట్టిలో దైవం ఉండదని మనం ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అయితే ఆ శక్తి కేంద్రానికి అద్భుతమైన మహిమలు ఉండి భక్తులకు మేలు జరుగుతోందనే ఉద్దేశంతో సిద్ధార్థ ఫార్మసీ కాలేజ్ నందు శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బ్రహ్మజ్ఞులు, దైవజ్ఞులు, ఘనపాఠులు ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభించడం, దైవ శక్తులను ఆవాహనం చేయడం ద్వారా ఎవరైతే ఈ ప్రాంగణంలో 5 నిమిషాలు నిలబడి తిరిగి వెళితే వారికి దైవ గణాలు ప్రోద్బలం చేయబడి వారికి మేలు జరుగుతోందని ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరాజు గంగరాజు అన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఒక్కరోజైనా ప్రాంగణానికి విచ్చేసి శక్తి కేంద్రంలో 10 నిమిషాలు గడిపి అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తారో ఏడాది తర్వాత తిరిగి చూసుకుంటే వారికి ఆర్థిక బాధలు, పిల్లలకు వివాహాలు, అనారోగ్య సమస్యలు, శత్రువు బాధలు ఎలాంటివైనా ఖచ్చితంగా వారి నుంచి తొలగిపోతాయని చెప్పారు.
ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కేవలం 3 రోజుల్లోనే వేదిక అంతా సిద్ధమైందని చైర్మన్ గోకరాజు గంగరాజు తెలియజేశారు. చండీ హోమం అంటే ప్రథమ, మధ్యమ, ఉత్తమ అధ్యాయాలు అని, వాటిలో 13 విభాగాల్లో సరస్వతి, లక్ష్మి, శక్తిని ఆరాధిస్తాము అని తెలియజేశారు. 3 దేవతలు కలిసి సమిష్టిగా ఉంటే చండీ అమ్మవారిగా కొలుస్తారని, అంతటి మహిమగల చండీ హోమాన్ని 9 రోజుల పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ వారి ఇతి బాధల నుంచి తప్పించుకుంటారని తెలియజేశారు. జీవితం, వ్యాపారంలో లౌకికంగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నింటినీ పొందేలా ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు తెలియజేశారు. భక్తులు మంచి ఫలితాలు పొందుతారని పెద్దలు భావించి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో జరిగే దసరా మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇప్పుడు ఒక చండీ హోమం సొంతగా ఇంట్లో చేసుకోవాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడ బ్రహ్మజ్ఞులను, దైవజ్ఞులను, మహాగణపాఠులను పిలిచి ఇక్కడ మనము కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఈ ప్రారంభించిన తర్వాత దైవశక్తులను ఆవాహన చేయటం, ఈ దైవశక్తులను ఆవాహన చేయడం ద్వారా ఎవరైతే ఈ ప్రాంగణానికి వస్తారో వచ్చి ఒక 5 నిమిషాలు ఈ ప్రాంగణంలో కనుక నిలబడి తిరిగి వెళితే వాళ్ళకి ఖచ్చితంగా మీకు దైవగణాలు, దేవతాగణాలన్నీ ప్రోత్సహించబడి ప్రోద్బలం చేయబడి ఉంటాయి. కాబట్టి ఆ వచ్చినటువంటి భక్తులకి మేలు కల్పించడం జరుగుతుంది. ఈ 13 విభాగాల్లో సరస్వతి, లక్ష్మి, శక్తిని ఆరాధిస్తాం. అంటే చండీ అంటే 3 దేవతల యొక్క సమిష్టిగా ఉండేటటువంటి దేవి చండీ. ఈ చండీ హోమం చేయటం వలన ప్రతి ఒక్కరూ కూడా తమ ఈతి బాధల నుంచి, తమ బాధల నుంచి తప్పించుకోవడమే కాకుండా ఖచ్చితంగా జీవితంలో, వ్యాపారంలో లౌకికంగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నిటినీ కూడా పొందడం అనేటటువంటిది ఖచ్చితంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో, అంతేకాకుండా ఈ యజ్ఞ హోమాలతో వచ్చే ఈ ధూమం ద్వారా వచ్చే బెనిఫిట్స్ మరి అది మనం చెప్పడానికి సరిపోము. అది తప్పకుండా ఆ అనుభవం వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే వాళ్ళు అనుభవిస్తారు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి ధన్యులవుతారని నేను భావిస్తున్నాను. అక్కడ గుడిలో కంటే కూడా ఇక్కడ ఖర్చు తక్కువ అని చెప్తున్నారు ప్రతిదానికి. అక్కడ 10,000 అయితే ఇక్కడ 5,000. అటువంటి అంటే కొంచెం రాయితీ లాగా ఇస్తున్నారు. ఖచ్చితంగా మీ ప్రజలకి తెలియచేయడానికి మీడియా కావాలి. అందువల్ల మేము ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కొంచెం మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే బోల్డ్ డబ్బు అవుతుంది, ఖర్చు అవుతుంది. అట్లా కాకుండా ప్రజలకి అందరికీ తెలిసేటట్టు ఉండాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడుతున్నాం. అమ్మవారి అవి ఆటోమేటిక్గా వస్తాయి. మీరు అమ్మవారి సంగతి ఏం రాసినా మీకు ఎక్కువ వస్తుంది. అక్కడ వాడు ఇట్టన్నాడు, వీడు ఇట్టన్నాడు అని దానికంటే ప్రెస్లో చెప్పి అంటే జరిగేది మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది అని తెలియజేయటం, అది ఖచ్చితంగా అది బాగా మీకు సహకరిస్తుంది. జగన్ అరాచకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఎన్నికల్లో ఒక పార్టీకి సహకరించడానికి జగన్ ఉద్దేశపూర్వకంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్ను పొడిగించడానికి పలు న్యాయస్థానాల్లో లిటిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ మైలవరంలోని గణేష్ గుడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రిమాండ్ను పొడిగించేందుకు లిటిగేషన్లు క్రియేట్ చేస్తున్నారని, డాక్యుమెంట్స్ ఉన్నాయని, లేవని కోర్టులో ఉద్దేశపూర్వకంగా సాగదీస్తూ పక్క రాష్ట్రం నాయకులతో కుమ్మక్కై అరాచకాలు చేస్తున్నారన్నారు. విద్యార్థుల విషయంలో జగన్ కంసమామ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. 4 ఏళ్లలో ఒక గురుకుల పాఠశాలను నిర్మించారా అని ప్రశ్నించారు. పిచ్చోడు విశాఖపట్నం వెళ్తున్నారు కాబట్టి మంచోళ్లను విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలను దెబ్బతీసే విధంగా జగన్ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ మీద అవినీతి ఆరోపణలతో లోకేష్ను 2 రోజులుగా సిఐడి విచారణకు పిలిపించి పైశాచిక ఆనందం పొందుతోందన్నారు.
కక్షపూరిత వైఖరి, కుట్రపూరితంగా విశాఖపట్నం వెళ్లేందుకు అమరావతిని చంపేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలుచిపడి 1,00,000 కోట్ల ఆస్తి పంపకాలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను తాకట్టు పెట్టి కోర్టులకు వెళ్తానని డ్రామాలు మొదలుపెట్టారన్నారు. కృష్ణా జలాలపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్న లేవనెత్తినప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రైతాంగం గొంతు కోసేశారన్నారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టు, రాయలసీమ రైతాంగం, నెల్లూరు రైతాంగాన్ని జగన్ నట్టేట ముంచారన్నారు. విడుదల చేయని బాబు గారిని వెంటనే కావాలని ఒక జాతీయ నాయకుడిని, దేశంలో సంపద సృష్టించే ఒక ముఖ్య నాయకుడిని కావాలని మీరు ఇవాళ జైల్లో బంధించి ఎటువంటి ఆధారాలు, ఎటువంటి తప్పు చేయకుండా మీరు ఈ దుర్మార్గాలు చేస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిరోజు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ ఈ అసమర్థుడు జగన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో ఇప్పుడు 53 నెలలైంది, ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలను కట్టాడు. పక్క రాష్ట్రంలో 104 ఎస్సీ గురుకుల పాఠశాలలు కట్టారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంతోమంది పిల్లలు వాటిల్లో చదువుకొని కలెక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ఎంతో ఉన్నతమైన స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. ప్రభుత్వమే ఖర్చు పెట్టి రామారావు గారు ఆ రోజు గురుకుల పాఠశాలలు పెడితే ఉండవల్లిలోని యూటీకే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే పంటలు దిగుబడులు తగ్గిపోయాయని ఆందోళన చెందుతున్న రైతులు 5 రోజులుగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయి సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి దిగుబడులు చేతికొచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలోని యూటీకే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఉండవల్లి, తాడేపల్లి, కొలనుకొండ గ్రామాల పరిధిలో 350 ఎకరాల వరకు సాగు జరుగుతోంది. వరితో పాటు వాణిజ్య పంటలు సైతం పండే ఈ ప్రాంతంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూటీకే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కరెంటు బిల్లు పెండింగ్లో ఉందని అధికారులు 5 రోజుల క్రితం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో నీటి సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయి. 2017 వరకు ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లించగా ప్రస్తుత బకాయి 16 లక్షలకు చేరుకుంది. ఈ మొత్తాన్ని రైతులు చెల్లిస్తే సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తున్న దృష్ట్యా బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని రైతు సంఘం నాయకుడు జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు. ఎక్కువ మంది కౌలు రైతులు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని ఆయన తెలియజేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించని పక్షంలో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పంపింగ్ స్కీమ్ నీళ్ళు ఇవ్వడం ఆలస్యం అవటం వల్ల నాట్లు వెనకబడిన పరిస్థితి. ఆ క్రమానికి తోడుగా ఈ ఎండలు విపరీతంగా కాయటం, వర్షాలు లేకపోవటం, పంటల మొత్తం కూడా దిగుబడి తగ్గుతుందని చెప్పేసి రైతాంగం మొత్తం కూడా ఆందోళన చెందుతున్న ఈ క్రమంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి కరెంటుని మొన్న శుక్రవారం నాడు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేయడం వలన ఈ 5 రోజుల నుంచి నీళ్లు లేకపోవటం వల్ల వరి పంట మొత్తం కూడా నిర్లీనించేసి బీడు వారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. నాయకత్వాన్ని అనాలోచిత చర్యో లేకపోతే ఇతర వర్గాల వారి అనాలోచిత చర్యో ఏది ఏమైనా కూడా ఉండవల్లి రైతాంగాన్ని బలి చేసే క్రమాన్ని మానుకోవాలి. ఉండవల్లి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ అందరి మీద ఉంది. కాబట్టి ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ యొక్క కరెంటు కనెక్షన్ ఇప్పించి వెంటనే నీటి విడుదల చేయకపోతే ఎక్కువ మంది కౌలు రైతులు సుమారుగా 150 మంది 100 మంది ఆ కౌలు రైతులు ఆ పొలాల మీద ఆధారపడి కౌలు చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో అందరూ బలహీన వర్గాల ప్రజానీకం దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఇవాళ అలాగా 2 లక్షలు 3 లక్షల రూపాయలు నష్టం వస్తుందని చెప్పేసి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయని చెప్పేసి చాలా ఆందోళనగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి రాకముందే ప్రభుత్వం మేలుకొల్పి వెంటనే ఉండవల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
జగన్ పేదల పక్షపాతే అయితే పేద పిల్లలు తినే ఖర్జూరాల్లో పాము కళేబరాలు వస్తే ఎందుకు స్పందించడం లేదని టీడీపీ నేత ఆచంట సునీత ప్రశ్నించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చిన్నపిల్లల ఆహారాన్ని కూడా విషతూల్యం చేస్తున్న సొంత పార్టీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార ప్యాకెట్లపై కోడిగుడ్లపై తన బొమ్మలు వేసుకోవడం మానేసి తక్షణమే అంగన్వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారం, మంచి ఆహారంపై జగన్ దృష్టి పెట్టాలన్నారు. భూ కబ్జాలు, రిసార్ట్ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ, అంగన్వాడీ కేంద్రాలు, అక్కడి ఆహారంపై మంత్రి ఉషశ్రీ చరణ్ కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కాదండి, వైఎస్ఆర్ పురుగుల పోషణ. రాష్ట్రంలో ఉన్నటువంటి 55,000 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అందులో గర్భిణీలు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, పిల్లలు కానీ 25 లక్షల మంది ఉంటే పిల్లలకి కానీ గర్భిణీ బాలింతలకి ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో ఈరోజు ఏ విధంగా ప్రభుత్వ డొల్లతనం ఉందనేది ఈరోజు రాష్ట్రంలో చూసినటువంటి జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు చూసాం మనం చిత్తూరు జిల్లా ఏదైతే ఒక విలేజ్లో పిల్లలకి ఇచ్చేటువంటి ఖర్జూరాల్లో ఏ విధంగా విష పురుగులు, ఏ విధంగా పాము అంటే పిల్లలకు కానీ గర్భిణీలకు పెట్టేటువంటి ఫుడ్లో ప్యాకింగ్లో విష పురుగులు చేరాయి అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేనా మీరు పేద బిడ్డలకు ఇచ్చేటువంటి సంక్షేమం? ఇదేనా మీరు పేదల బిడ్డలకు ఇచ్చేటువంటి పౌష్టికాహారం? ఇదేనా మీకు పేదల పట్ల ఉన్నటువంటి, నాకేదో పేదలంటే చాలా ఇది, నేను పేదల పక్షపాతి ప్రభుత్వాన్ని అని చెప్తావు, ఇదేనా నీకు పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ఈరోజు పెద్ద మీటింగుల్లో పేదవాళ్ళకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి పోటీ అని చెప్తా ఉన్నావు. ఎవరు పెత్తందారులు, ఎవరు పేదవాళ్ళు అంటే పేద బిడ్డలకి కానీ అక్కడ ఉన్నటువంటి పేద మహిళలు, ఎస్సీ, బీసీ, మైనారిటీ అంగన్వాడీ సెంటర్స్లో ఉండేటువంటి మహిళలకి ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా నాసి రకమైనటువంటి ఫుడ్డునిచ్చి మీ డొల్లతనాన్ని చాటుకున్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.